ఈ సినిమాకున్న గొప్ప బలం ఏంటంటే విజువల్ లాంగ్వేజ్ని డైరెక్టర్ వాడిన తీరు చాలా గొప్పగా అనిపించింది. సోషియో పొలిటికల్ ఎకనామికల్ కండిషన్స్ అనేవి ఎలా ఆటంకాలుగా ఒక స్పోర్ట్స్ మ్యాన్కి లైఫ్లో అడ్డొస్తాయి. మన పాత కుల వ్యవస్థకు సంబంధించిన ఒక ఇష్యూని చాలా స్ట్రైట్గా, సింపుల్గా, అట్ ది సేమ్ టైం ఎంత ఘోరంగా ఉంటుంది గ్రామాల్లో పరిస్థితి దాన్ని ఆయన డైరెక్టర్ బాగా పోర్ట్రే చేయగలిగాడు. ఈ జానరాన్ని స్పోర్ట్స్ డ్రామా అంటారు. రాజమౌళి అంతటోడే అదే రగ్బీ అనే గేమ్ని వాడు ఒక సినిమా తీశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడు గుర్తుందిగా? గుర్తుంది, తప్పకుండా గుర్తుంది. నేను సార్ మనం తమిళ్లోనే సినిమా చేద్దాం, మనం దాన్ని తెలుగులో డబ్ చేద్దాం అని అన్నాడు. సినిమా బ్లాక్ అండ్ వైట్లో ప్రారంభమవుతుంది. అది నెమ్మదిగా కలర్లోకి మారే సీన్ చాలా బాగుంటుంది. సినిమాలన్నింటిలోనూ మీకు బలంగా ఆ గ్రామీణ నేపథ్యం, ఆ నేపథ్యంలో జరిగే కథ అనేదాన్ని చాలా అతను ఎంత గొప్పగా చూపిస్తాడంటే అంత గొప్పగా చూపిస్తాడు. ఒకప్పుడు ఎలా ఉంది ఈ దేశం అనేదాన్ని చాలా బాగా చూపించాడు నాకు అనిపించింది. కథలో ఆ అమ్మాయి హీరో చెల్లెలు అనేది తెలుస్తుంది, కానీ గ్రామాల్లో ఉండే ఒక పద్ధతి ఏంటంటే చచ్చిపోయిన పిల్ల దేవత అవుతుందనే అక్కను ఎలా ప్రేమిస్తారా అన్నట్టుగా ఉన్నదాన్ని ఆయన చాలా ఎఫెక్టివ్గా చూపించగలిగాడు. ఈ సినిమాని ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత చూసి ఒక గొప్ప సినిమా చూసామని అప్పుడు కూడా జనాలు ఫీల్ అవుతారు. మరి ఈ బైసన్ అనే సినిమాకి నాకు ఆ క్వాలిటీ కనిపించింది అన్నమాట. ఆ గ్రామాల్లో ఉండే కక్షలు, ఎవరిని కొడుతున్నాడు, ఎందుకు చంపుతున్నారు, చాలా అర్థం లేనివి, చాలా వ్యర్థమైనవి, ఎందుకు పనికిమాలిన పగలు కక్షలు. హీరో ఉన్న ప్రాంతంలో 2 వర్గాలుగా జనాలు చీలిపోయి ఉన్నారు. ఒక వర్గం ఒక వ్యక్తిని అభిమానిస్తుంది, ఇంకో వర్గం ఇంకొక వ్యక్తిని అభిమానిస్తుంది. వాళ్ళు సోషల్ ఇష్యూ, దళితుల ఇష్యూ చెప్పినా సరే, ఒక రకంగా అంబేద్కరిజాన్ని కొంత ప్రమోట్ చేసినా సరే, అది పీస్ ఆఫ్ ఆర్ట్గానే ఉంచారు. సినిమాలో ఒక కామన్ ఎమోషన్ని ఊరుగా డైరెక్టర్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. అదేంటంటే తండ్రి కొడుకు మీద ఉన్న ప్రేమ. తెలుగులో మన వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసుకొని వాళ్ళు మంచి సినిమాలు తీసుకొని వాళ్ళు ఇండియన్సే కదా. మీకు డైరెక్టర్లు మారీ సెల్వరాజు, పారంజిత్, వెట్రిమారన్ వీళ్ళందరికీ అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. కులానికి మతానికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ద్రవిడ ఉద్యమం నడిచినా కూడా ఇప్పటికీ తమిళనాడులో కులం అనేది ఒక పెద్ద సమస్య. సాహిత్యం కొంచెం అంటే అంత పాడుకొని వినదగ్గ, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఎలాంటి సాహిత్యం నాకేం కనబడలేదు. ఇప్పటి ఇంట్రెస్టింగ్గా ఉండి కొంచెం సంచలనం అనుకోదగ్గ సినిమా బైసన్. మారీ సెల్వరాజ్ డైరెక్టరు. ఆ సినిమాలో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇలాంటి ట్రిక్కులు, వేషాలు లేకుండా, మనం లేదో మెస్మరైజ్ చేయడానికో షాక్ చేయడానికో ఏమీ ప్రయత్నించకుండా ఒక సోషల్ ఇష్యూని, ఒక బలమైన మన పాత కుల వ్యవస్థకు సంబంధించిన ఒక ఇష్యూని చాలా స్ట్రైట్గా, సింపుల్గా, అట్ ది సేమ్ టైం ఎంత ఘోరంగా ఉంటుంది గ్రామాల్లో పరిస్థితి దాన్ని ఆయన డైరెక్టర్ బాగా పోర్ట్రే చేయగలిగాడు. దానిలో ఆ సినిమా స్ట్రెంగ్త్ ఏమని అనుకున్నానంటే క్యారెక్టర్స్. కబడ్డీ ఆటగాడిగా వేసిన విక్రమ్ అనే హీరో కొడుకు ధ్రువ కానీ, అమ్మాయి పరమేశ్వరన్ కానీ, విక్రమ్ తండ్రిగా వేసిన పశుపతి చాతుంది చాలా గొప్ప పర్ఫార్మెన్స్. ఇలా పాత్రల నుంచి చాలా గొప్ప ఎమోషన్ని ఆయన పండించగలిగాడు తెర మీద. సినిమాకి అంతా అందం ఇచ్చింది సహజత్వం. అవును సార్. కొంత హింసాకాండ అలాంటివి కొంచెం అతేమో అని 1-2 చోట్ల అనిపించింది, కానీ ఆ సీన్లో తీయడం మాత్రం చాలా ఆథెంటిక్గా ఉన్నాయి. హింస జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే అలా తీయగలడు. ఆ బ్లడ్ అండ్ గోరీ ఉన్నప్పుడు కూడా ఓవరాల్గా చాలా మంచి సినిమా చూసిన ఇంప్రెషన్ ఒకటి కలిగింది. అలాగే ఒక అందంగా, సుఖంగా పూల చెట్లు, హిమాలయ పర్వతాలు, డ్యూయెట్లు పాడుకోవడాలు, ఇలా పున్నాగ పూలు రాలడాలు, ఇలాంటి వాటి నుంచి అంటే మణిరత్నం నుంచి ఒక బ్రేక్ లాగా తమిళ వాళ్ళు కనుక వీళ్ళు మారీ సెల్వరాజ్ కానీ, పారంజిత్ కానీ, అపోజ్ ఇది పారంజిత్ స్కూల్ ఆఫ్ థాట్ అని క్లియర్గా తెలుస్తుంది. దాన్ని వీళ్ళు నిజంగా గొప్పగా ప్రజెంట్ చేయగలిగారు. బేసిక్గా విజువల్ మీడియం సినిమా అనేది అది ఎలా తీయాలి, ఓ ప్రేమ కథ కావచ్చు, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కావచ్చు, కొత్త లోక లాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కావచ్చు, అలాంటి ప్రత్యేకమైన ఏమీ లేకుండా స్ట్రైట్గా ఒక గ్రామీణ విషాదాన్ని అంతే పవర్ఫుల్గా, అంతే ఇంప్రెసివ్గా, అంతే సహజంగా ప్రజెంట్ చేయడం నాకు బాగా అనిపించింది. నీకు అనిపించిన ఇదేమిటో? అంటే ఇప్పుడు మీరు చెప్పేది వింటుంటే నాకు వరుసగా నేను చూసిన స్పోర్ట్స్ డ్రామాలన్నీ గుర్తొచ్చేసారు. ఈ జానరాన్ని స్పోర్ట్స్ డ్రామా అంటారు. మీకు ఇది నాకు తెలిసి ఎప్పుడు స్టార్ట్ అయిందని మనం చెప్పలేం, కానీ
ముఖ్యంగా నాకు తెలిసి ఇది బాక్సింగ్తో స్టార్ట్ అయి ఉండాలని నేను అనుకుంటాను. ఓకే, అంటే ఇండియన్ సినిమాలో బాక్సింగ్ అనే దాంతో ఈ స్పోర్ట్స్ డ్రామా అనే జానరా ఒకటి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందని నేను అనుకుంటా. అది ఇంకా వరుస పెట్టి మీకు సైకిల్ రేసులు, కబడ్డీలు, రన్నింగ్ రేసులు, ఆ తర్వాత మీకు రాజమౌళి అంతటోడే అదే రగ్బీ అనే గేమ్ని వాడు ఒక సినిమా తీశాడు. మీకు తమిళ్లో కూడా చాలా సినిమాలు ఉన్నాయి, కానీ చెప్పుకోదగ్గది రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్ కూడా కదా, ఒక 3-4 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా సార్పట్ట పారంపర్య. తెలుగులో కూడా చాలా ఉన్నాయి, కానీ గుర్తుపెట్టుకోదగ్గ లెవెల్లో పెద్దగా మనం ఏం చెప్పలేం. అంటే అందులో స్పోర్ట్, ఆ గేమ్ అనేది జస్ట్ ఒక ఏ గేమ్ అయినా ఉండొచ్చు, దానికి ఇది గేమ్ అనే అవసరం లేదు పెద్దగా. ఇంక వేరే ఏదో కథ అంతా నడుస్తూ ఉంటుంది. మీకు హిందీలో కూడా చాలా వచ్చాయి. మీకు లగాన్ నుంచి చూసుకుంటే మొన్న వచ్చిన 83 దాకా మీకు స్పోర్ట్స్ డ్రామాలు తెగ వచ్చాయి. అండ్ ఒక టైంలో ఏమైందంటే బయోపిక్స్ అనేది ఒక జానరాగా మారి, లేదా అదొక సక్సెస్ ఫార్ములాగా మారిన తర్వాత బాలీవుడ్లో ముఖ్యంగా మీకు అసలు కుప్పలు తెప్పలుగా స్పోర్ట్స్ డ్రామాలు రావడం మొదలుపెట్టాయి అన్నమాట. మీకు అసలు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వస్తే ఒక సినిమా వచ్చింది, ఇంకో దగ్గర ఇంకేదో గెలిస్తే ఇంకొక బయోపిక్ వచ్చింది. అలాగే మీకు అసలు నాకు తెలిసి జనాలు ఎగ్జాస్ట్ అయిపోయే లెవెల్లో మీకు స్పోర్ట్స్ అంటే బయోపిక్లు, మీకు సునీల్ గవాస్కర్ కాదు, ధోని బయోపిక్ వచ్చింది, సచిన్ మీద ఒకటి వచ్చింది, సానియా నెహ్వాల్ మీద వచ్చింది, తర్వాత ఇంకో మిథాలీ రాజ్ మీద వచ్చింది, మరొకరి మీద వచ్చింది. బాలీవుడ్ ఏ లెవెల్లో ఆ బయోపిక్లు తీసిందంటే జనాలకి విసుగు వచ్చేంత, ఆ జానరా ఇప్పుడు మళ్ళీ ఎవడో రిపీట్ చేయనంత లెవెల్లో మీకు అది తీసిందనమాట. అయితే మీకు మొన్న నేను రీసెంట్గా చూసిన 83, అంటే రీసెంట్గా ఎప్పుడు రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతున్నా, కానీ నేను రీసెంట్గా చూసాను 83 అనే సినిమా. దాన్ని ఇప్పుడు మనం చూసిన బైసన్ని కానీ మనం కంపేర్ చేసుకొని చూసుకుంటే 2 స్పోర్ట్స్ డ్రామాలే, కానీ అదొక టిపికల్ స్పోర్ట్స్ డ్రామా అనిపించింది నాకు 83 అనేది. ఎందుకు టిపికల్ స్పోర్ట్స్ డ్రామా అనిపించింది అంటే, మీకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇండియా ఫస్ట్ టైం వరల్డ్ కప్ కొట్టడం అనేది 83 కథ అయితే, అది దానికి మిగతా స్పోర్ట్స్ డ్రామాలకి మీకు పెద్దగా ఏమి తేడా అనిపించదు. ఎందుకంటే ఇండియా గెలిచింది అనేది చరిత్ర, అది ఎలా గెలిచింది అనేది కూడా చరిత్ర. దాన్ని ఉత్కంఠంగా చెప్పడము, దానికి తగ్గట్టుగా క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ అదంతా పెట్టడం, బిగ్ బడ్జెట్, ఇట్స్ రియల్లీ బిగ్ బడ్జెట్, మంచి హిట్ కూడా అయింది. దానికి మిగతా స్పోర్ట్స్ డ్రామాలు నాకేం పెద్ద తేడా అనిపించలేదు. బైసన్ ఎందుకు ప్రత్యేకం అనిపించింది అంటే, మీరు గమనిస్తే ఇది బైసన్ అని చెప్పి మనం అందులో కిట్టయ్య అని చెప్పి అంటుంటారు, కిట్టాన్ అతని పేరు, రియల్ లైఫ్ పేరు ఏదో. అతని జర్నీ ఇది. అతని జర్నీలో ఈ బైసన్ అనే అంత, అంటే బైసన్ అంటే దున్న, అడవి దున్న అని దానికి బైసన్ అనే పేరు ఉంటుంది. అలా కబడ్డీ ఆడగలిగే ఉన్న వ్యక్తి. మీరు గమనిస్తే మిగతా ఇంకా స్పోర్ట్స్ డ్రామాల్లో ఇంకా కొన్ని కామన్ ట్రోప్స్ ఉంటాయి. అదేంటంటే, ఒక హీరోకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అతను చాలా గొప్ప ఆటగాడు అయ్యి ఉండి కొన్నాళ్ళ పాటు అతను తప్పుకొని గేమ్ నుంచి అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోతాడు. అతను మళ్ళీ తన యొక్క స్ట్రెంగ్త్ని రీగెయిన్ చేసుకొని ఇంకేదో తెచ్చుకొని అతను మళ్ళీ ఆటలోకి వచ్చి గెలవడం అనేది మీకు ఇప్పుడు రాంబో నుంచి నడుస్తున్న గేమ్ అనిపిస్తుంది నాకు. రాంబో ఏదో సిల్వెస్టర్ స్టాలోన్ ఏదో సినిమా ఉంటుంది, రాకీ, ఫస్ట్ బ్లడ్, రాకీ, అది అప్పటి నుంచి నడుస్తున్న అది అనిపిస్తుంది. ఈవెన్ మీకు అసలు ఈ జానరాలో మీకు చాలా మంది హీరోలు చేశారు. సల్మాన్ ఖాన్ సుల్తాన్ అనే సినిమా చేశాడు, కానీ బైసన్ కథ హీరోకి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉండడమో లేదా అలా వెళ్ళిపోవడమో, ఈ ట్రోప్ను ఫాలో అవ్వదు. బైసన్ కథలో కొత్తదనం ఏంటంటే, హీరో ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఆర్ అచీవింగ్ బిగ్, హీఈస్ ఆల్ క్యాపబుల్. చిన్నప్పటి నుంచి చాలా ట్రైన్ అయ్యాడు, చాలా కష్టపడ్డాడు, రాత్రి పగలు కలలు కన్నాడు, విపరీతంగా పరిగెట్టి తనలో స్ట్రెంగ్త్ని పెంచుకున్నాడు, ఏది పడితే అది దొరికింది తిని తన బలాన్ని పెంచుకున్నాడు, అన్నీ చేశాడు. కానీ అతను వెళ్ళే దారిలో అతనికి ఎదురయ్యే ఆటంకాలు, అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఏవైతే పరిస్థితులు అతనికి దారిలో అడ్డంగా నిలబడ్డాయని చాలా ఆసక్తికరంగా అనిపించింది. ముఖ్యంగా సోషియో పొలిటికల్ ఎకనామికల్ కండిషన్స్ అనేవి ఎలా ఆటంకాలుగా ఒక స్పోర్ట్స్ మ్యాన్కి లైఫ్లో అడ్డొస్తాయి. అతను చిన్నతనంలో ఊర్లో ఉన్న గొడవలు అడ్డొచ్చాయి, ఒక టైం తర్వాత అతని ప్రాంతంలో ఉన్న గొడవలు అడ్డొచ్చాయి, ఒక టైం తర్వాత అతని ఇంకేదో ప్రాబ్లం అడ్డొచ్చింది, ఒక టైంకి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అతనికి సీనియారిటీ అనే అది ఆటంకం కూడా ఎదురైంది. ఈ ఆటంకాలన్నింటినీ ఎదుర్కొని ఒక వ్యక్తి ఎలా గెలిచి విజేత అయ్యాడు అనేది కథ. అతను గెలుస్తాడనేది మనందరికీ తెలుసు, ఎందుకంటే చరిత్ర.
కానీ మనం చివరిదాకా అతను గెలవాలని, అతను గెలిస్తే అతను ఓడిపోకూడదని మనం అందరం కోరుకుంటాం. అది రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలు అన్నింటిలోనే ఇది ఉంటుంది. చివరికి ఎలాగో హీరో విజయం సాధించడం అనేది అది రెగ్యులర్ కథ. కానీ ఇతనికి ఆ విజయం ఎంత ఇంపార్టెంట్ అతనికి అంటే అతని పర్సనల్ కాదు, అతనికి గెలిస్తే మెడల్ వస్తుంది అంతా కాదు. అతను ఒక ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక కుటుంబాన్ని లేదా కొంత ఒక కులాన్ని కూడా అతను రిప్రజెంట్ చేస్తున్నాడు. వీళ్ళందరికీ అతను ఒక ఆదర్శం అవుతాడు ఇలాంటిది ఏదైనా సాధిస్తే. వీళ్ళందరి కోసం ఇప్పుడు అతను గెలవాలి, అతని మీద ఆ బాధ్యత అనేది ఇంకా పెద్దది. సో దాన్ని డైరెక్టర్ చూపించిన పద్ధతి మిగతా స్పోర్ట్స్ డ్రామాలన్నింటి నుంచి దీన్ని వేరు చేస్తుందని, దీన్ని ఒక ప్రత్యేకంగా చూపిస్తుందని అనిపించింది. అయితే ఈ సినిమాకున్న గొప్ప బలం ఏంటంటే విజువల్ లాంగ్వేజ్ని డైరెక్టర్ వాడిన తీరు చాలా గొప్పగా అనిపించింది. సినిమా బ్లాక్ అండ్ వైట్లో ప్రారంభమవుతుంది, అది నెమ్మదిగా కలర్లోకి మారే సీన్ చాలా బాగుంటుంది. అలాగే సినిమాలో చాలా చోట్ల ఒక ఫ్లాష్ బ్యాక్ లాంటి ఫొటోస్, వాడు గెలుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, పాత బాల్యంలో వాటిని చాలా చాలా బాగా చూపించగలిగాడు. చాలా బలమైన ఇంపాక్ట్ కలిగిస్తాయి. అంటే మనతో డైరెక్ట్గా మాట్లాడతాడు. ఆ విజువల్స్ మన ఆ ఫీల్ ప్రేక్షకులకు కలుగుతుంది. అందుకే ఆ సినిమాని ఎంతమంది చూస్తున్నారు. ఇంకోటి మారి సెల్వరాజు తిరునల్వేలి ఆ ప్రాంతాల్లో, తూత్తుకుడి అక్కడ పెరిగిన ఒక సాధారణమైన కుర్రాడు. పెద్ద కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఉండి ఇంగ్లీష్ చదువుకున్న అలా కాదు, చాలా సాధారణమైన లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్. పారంజిత్ స్కూల్ వల్ల ఉన్నాడు. ఇప్పుడు పారంజిత్ స్కూల్లో చదువుకునో లేదా అతన్ని ఆదర్శంగా తీసుకున్న ప్రతి ఒక్కరు పారంజిత్ కాలేడు కదా. కానీ హీ ఎక్సెల్డ్. మారి సెల్వరాజు గొప్పతనం. ఈ సినిమా అక్కడ గ్రామాల్లో జరిగే గొడవలు అంటే మనకు ఒక పాత లెక్క ఉంది. ఇండియా అంటే మనకి బాంబే, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, లేకపోతే ఇలాంటి ఇంకో డజన్ నగరాలు. అలా కాకుండా ఇండియా కాకుండా భారత్ అని ఒకటి ఉంది. అది విలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన గ్రామాలు ఎక్కువగా గ్రామీణులు ఉండే దేశం ఇది, అగ్రేరియన్ కంట్రీ కనుక ఆ గ్రామాలు ఏం జరుగుతున్నాయి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎలా ఉన్నాయి, నువ్వు చెప్పిన సోషియో ఎకనామిక్ కండిషన్స్ 1990s సెట్ చేశాడు సినిమాని. అవును సార్. అంటే 35 ఏళ్ల క్రితం అక్కడి తమిళనాడులోని ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, ఆధిపత్య కులాలు అంటే ఒక భూస్వామ్యం వ్యవస్థలు గట్టిగా ఉన్న ప్రాంతాల్లో కింది కులాల వాళ్ళు, తక్కువ కులాల వాళ్ళు లేదా దళితులు ఎదుర్కొన్న ప్రాబ్లంని చెప్పడానికి మీరు స్పోర్ట్స్ డ్రామా అన్నారు. కానీ నాకైతే అది ఊరిని ఒక మెటఫర్గా, ఒక సాకుగా, ఒక బ్యూటిఫుల్ దొంగవేషంగా, ఒక ఎమోషన్ని పలిగించడానికి ఒక డ్రామాగా దాన్ని తీసుకున్నాడు అనిపించింది. దర్శకుడు బ్రిలియన్స్ ఎక్కడ కనిపించిందంటే దీన్ని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి కనెక్ట్ చేయటం. ఆ 90s అని చెప్పడానికి డైరెక్టర్ ఏం చేశాడంటే అప్పటి టీవీలు ఉండే 90sకి ఉండే బ్లాక్ అండ్ వైట్ పిచ్చి టీవీలు ఉండేవి. నాకు అనుమానం వచ్చింది, ఆ టీవీలో జరుగుతున్న మ్యాచ్ చూపిస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్లు వస్తూ ఉంటాయి, టీవీ మీద చారలు వస్తూ ఉంటాయి. ఈ జనరేషన్కి అది అర్థమైందా లేదా అని. మేము 85లో 90sలో బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కున్నప్పుడు ప్రతి ఇంటి పైన డాబా మీద యాంటెనా ఉండాలి. ఆ యాంటెనా కనెక్షన్ దొరకకపోతే ఆ క్రికెట్ మ్యాచ్ కానీ సినిమా కానీ పోయి సన్నగా ఇలా చారలు వచ్చేవి టీవీ మీద. అది డైరెక్టర్ చాలా ధైర్యంగా చూపించాడు. అంటే మామూలు ప్రేక్షకుడు ఏంటిది సినిమా ఇలా ఆగిపోయింది అనుకోవచ్చు కదా. అంటే మా ఏలూరులో ఒక 50 ఏళ్ల క్రితం సినిమా పందిళ్ళ నుంచి పాటలు వేసేటప్పుడు ముందు పాటలు వేస్తారు. పెళ్లి పందిట్లో అక్కడ పాటలు వేసేటప్పుడు అప్పుడు మట్టి రికార్డులు ఉండేవి, వాటి మీద ఒక ముళ్ళు పెడితే పాట వస్తుంటుంది. ఇప్పుడు నీవు నా ఊహలందే నిలిచావు, ఏదో 1000 జన్మాలకైనా విడలేను అని పాడుతుంటుంది అనుకో. ఆ ముళ్ళు ఆగిపోయినప్పుడు 1000 అని 20 సార్లు వచ్చి జన్మాలకైనా విడలేను అని వచ్చేది. నవ్వుకునేవాళ్ళు. అంటే అప్పటి టెక్నాలజికల్ పద్ధతి వల్ల. అది అలాంటి ఒక పాత విషయాన్ని, అంటే నువ్వు హిస్టరీని రికార్డ్ చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఎలా ఉంది ఈ దేశం అనేదాన్ని చాలా బాగా చూపించాడు నాకు అనిపించింది. నాకు అనిపించింది ఏంటంటే మీరు చెప్పిన ఆ పాయింట్ మీద గురించి మాట్లాడితే నేను దానికి అంత గొప్పగా ఇంప్రెస్ అవ్వలేదంటే ఇవన్నీ ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసే పనులు అన్నమాట. డైరెక్టర్ వీటి విషయంలో అంటే అతనికి ఉంటుంది, ఎందుకంటే అతను ఒక టైం. నా ఉద్దేశం ఏంటంటే అందులో కమర్షియల్ ఎలిమెంట్ పెద్దగా ఏం లేదు. కమర్షియల్ ఎలిమెంట్ కాదు సార్. ఇప్పుడు మీరు నా టైం పీరియడ్ అంటే ఒక పీరియాడికల్ లేదా ఏ టైం పీరియడ్ని చూసుకున్నా కానీ సెన్సిబుల్ డైరెక్టర్స్, సెన్సిబుల్ మేకర్స్ ఏం చేస్తారంటే న్యూయాన్సెస్ మీద
ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు. ఇవన్నీ న్యూయాన్సెస్ అనమాట. ఈ టీవీలో ఆ గ్లిచెస్ రావడము అవన్నీ రావడం మీరు గమనిస్తే, నేను మొన్న చెప్పిన 83 అనే సినిమాలో కూడా మీకు అప్పట్లో యాంటనాలు ఉండేవి. యాంటనాని ఒక సరైన డైరెక్షన్ లో సెట్ చేయడం, దానివల్ల బొమ్మ సరిగ్గా కనపడడం అనేది ఇదంతా కూడా మీకు టెక్నికల్ డిపార్ట్మెంట్ చేసేది. అండ్ డైరెక్టర్ విజన్ ఉంటుంది, నాకు ఇలా ఇలా ఇవన్నీ కొన్ని కావాలి అని చెప్పి. అది మీకు ఆ టైంకి ఏ టైం మీకు 80s గురించి 90s గురించి 70s గురించి ఏ టైం బ్యాక్ డ్రాప్ లో మీరు సినిమా చేస్తున్నా కానీ మీకు ఇలాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ వాడుకోవడం ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు నాకు మారి సెల్వరాజు ఈ ప్రాంతం ఇదంతా అన్నప్పుడు, ఊరు నుంచి వచ్చాడు, పల్లెటూరు నుంచి వచ్చాడు ఇదంతా అన్నప్పుడు కూడా నాకు వెంటనే మన ప్రాంతం గురించి, అంటే మన సినిమా ఇండస్ట్రీ గురించి గుర్తొచ్చింది అనమాట. మన దగ్గర మీరు గమనిస్తే సౌత్ ఇండియాలో ఇంకా చెప్పాలంటే తమిళ్ సినిమా, తెలుగు సినిమా, కన్నడ సినిమా, మలయాళం సినిమాల్లో మీరు గమనించాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ చిన్న చిన్న ఊర్ల నుంచి, మండలాల నుంచి, పట్టణాల నుంచి వస్తారు. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఏదైతే సినిమాలు చూస్తూ పెరిగారో ఆ సినిమాలు లాంటి, అంటే తెలుగు గురించి మాట్లాడుతున్నా, ఆ సినిమాలన్నీ చూసి అలాంటి సినిమాని తీయడానికి వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు. తమిళ్లో అది కొంచెం డిఫరెంట్ అని నేను అనుకుంటాను. అంటే ఈ మారి సెల్వరాజ్ కానీ, పారంజిత్ కానీ, ఇంకొక డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా వస్తారు డైరెక్టర్స్గా, వాళ్ళని వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు తీయాలనుకున్న సినిమా వాళ్ళు చూస్తూ పెరిగిన సినిమా కాదు. వాళ్ళు ఇంకేదో సినిమా, వాళ్ళ కొత్త సినిమా తీద్దాన్ని, కొత్త కథ చెప్పడానికి వాళ్ళు వస్తారు. అది మీకు మారి సెల్వరాజులో బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మారి సెల్వరాజు ఇప్పటికి ఇది నాకు తెలిసి 4వ సినిమా అనుకుంటా. అతను పరియారం పెరుమాళ్ తీశాడు, కర్ణన్ తీశాడు, మామన్నన్ తీశాడు, మొన్న వాళ్ళ అని చెప్పి ఒక సినిమా తీశాడు, ఇప్పుడు ఇది ఇంకో సినిమా. సినిమాలన్నిటిలోనూ మీకు బలంగా ఆ గ్రామీణ నేపథ్యం, ఆ నేపథ్యంలో జరిగే కథ అనేదాన్ని చాలా అతను ఎంత గొప్పగా చూపిస్తాడంటే అంత గొప్పగా చూపిస్తాడు. అంటే గొప్పతనంలో కూడా అతని ఆర్టిస్టిక్ అది ఉంటుంది. మీరు ఆ సినిమాటిక్ ఫ్రేమ్స్ గురించి, తర్వాత మౌంటాజ్ షార్ట్స్ గురించి మాట్లాడినప్పుడు నేను కూడా అవి కొన్ని అబ్జర్వ్ చేశాను. మీరు గమనిస్తే కొన్ని షార్ట్స్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్కి ఒక స్టాటిక్గా ఆ ఫ్రేమ్ పెట్టి ఊరుకుంటాడు. ఆ ఫ్రేమ్ అంతా అమ్మాయి ఏం చేయదు, బుద్ధుడు లాగా కళ్ళు మూసుకొని కూర్చొని అలా ఉంటది. వెనకాల ఒక ఉసులు పురుగులు ఒక గడ్డి, అంటే బాగా చుట్టూ అలాంటి ఒక వాతావరణంలో అమ్మాయిని ఒక విగ్రహం జస్ట్ అలా పెడతాడు. కొన్ని షార్ట్స్ ర్యాండమ్ గా పాస్ అవుతూ ఉంటాయి. అసలు ఇలాంటి ఇంకొకటి, తన కొడుకు మీద తనకి ఏదో రాలేదనే కోపంతో పశుపతి తీసుకెళ్లి ఒక ఎద్దు తల పురుగుని తీసుకెళ్లి నీళ్ళలో సింబాలిక్ షాట్. ఇలాంటివన్నీ చాలా సింబాలిక్ షాట్స్. మీకు సింబాలిజం అనే దాన్ని మారి సెల్వరాజు అద్భుతంగా వాడుకుంటాడు. మీకు ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్ సింబాలిజం అంటే మీకు అతని కర్ణన్ సినిమాలో కనిపిస్తుంది. కర్ణన్ సినిమాలో గ్రామ దేవతని చూపించడానికి అన్నట్టు ఒక చిన్నపిల్లకి మాస్క్ వేసి అతను ఆ సినిమాని మొత్తం ఆ మాస్క్ లోనే ఆ చిన్నపిల్లని చూపిస్తూ ఉంటాడు. జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఒక మాస్క్ వేసుకుని ఒక చిన్నపిల్ల చూస్తూ ఉంటది. ఆ మాస్క్ వేసుకున్న చిన్నపిల్ల ఎవరు అనే దాన్ని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా ఓపెనింగ్ షాట్ లోనే రోడ్డు మీద ఒక చిన్నపిల్ల యాక్సిడెంట్ అయ్యి ఏదో పడిపోయి చచ్చిపోతుంది. కథలో ఆ అమ్మాయి హీరో చెల్లెలు అనేది తెలుస్తుంది. కానీ గ్రామాల్లో ఉండే ఒక పద్ధతి ఏంటంటే చచ్చిపోయిన పిల్ల దేవత అవుతుందనే ఒక నమ్మకం ఉంటుంది. దాన్ని అతను వాడుకున్న పద్ధతిని మీరు గమనించారంటే అసలు ఎంతో, అంటే ఇవన్నీ ఎంతో చదువుకున్న, ఎంతో చూసిన ఒక దాని నుంచి వచ్చే అదనమాట. ఇది మీరు గమనిస్తే ఈ సినిమాని ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత చూసి ఒక గొప్ప సినిమా చూసామని అప్పుడు కూడా జనాలు ఫీల్ అవుతారు. కానీ మళ్ళీ ఇప్పుడు మన సినిమాకి వచ్చి ఇప్పుడు సినిమాలు మనం తెలుగులో చాలా గొప్పగా ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూ రెగ్యులర్గా మనం సినిమాలు రిలీజ్ చేస్తూ పాన్ ఇండియాకి ఆశలు పడుతున్నాం కదా. ఈ సినిమా థియేటర్లోంచి వెళ్ళిపోయిన 2 వారాల తర్వాత కూడా ఎవడో దాన్ని మళ్ళీ ఇంకోసారి చూడాలని అనుకోడు. సంవత్సరం తర్వాత చూడాలనుకోడు, 10 సంవత్సరాల తర్వాత కూడా చూడాలనుకోడు. బహుశా డైరెక్టర్ తన సినిమాని తను చూసుకుంటాడేమో. కానీ వాటికి రీవాచ్ వాల్యూ లాంటిది ఒక ఏమంటారు, ఒక ఆర్ట్ వర్క్ అంటారు కదా. ఆర్ట్ వర్క్ మీరు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత, శతాబ్దం తర్వాత చూసినా కూడా అదే ఆర్ట్ వర్క్ అవుతుంది. దాంట్లో ఏమీ ఆగిపోదు. ఇదేమైందా ఇప్పుడు మన సినిమాలకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు అలా ఉండట్లేదు. నేను ఇప్పుడు గమనిస్తున్న ఎన్నో సినిమాల్లో మీకు అవి ఫస్ట్ డే అదిరిపోయి గొప్ప టాక్ వస్తుంది, వారం రోజులు ఆడుతుంది, సూపర్ హిట్ అవుతుంది. కానీ ఆ సినిమా అనే దాన్ని మళ్ళీ మనం రెండోసారి చూడలేకపోతాం. మరి ఈ బైసన్ అనే సినిమాకి నాకు ఆ క్వాలిటీ కనిపించింది అన్నమాట. అలాంటి ఎలా చేశాడంటే, మీరున్న ఇప్పుడు అనుపమ పరమేశ్వర్ క్యారెక్టర్ని ఆ అమ్మాయి ఇష్టపడుతుంది.
హీరోని, వాడికంటే వయసులో పెద్దది. అది నాకు అనిపించింది ఏంటంటే అది నువ్వు అక్కవి అవుతావని చెప్పించారు. అది చాలా ధైర్యం. తెలుగు సినిమాలో అలా ఇప్పుడు చెప్పరు అలాగా. ధైర్యం ఒకటి, అది ఒక ట్రోప్ ని అంటే బదలు చేసి అంటే రిపీట్ చేయకుండా ఉండాలని కాన్షియస్ గా చేసిన పని అనిపిస్తుంది. మీకు సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మరీ అంటే అనిపించారు, కానీ ఆ అమ్మాయిని చూపించడం అనేది అంత పెద్దదానిలాగానో లేదా చాలా అతనికంటే పెద్దది అనే ఫీల్ ఎక్కడ మనకి రాదు. అది విజువల్ గా అలా కాకుండా కాదు, అక్క లాంటిది నీ వయసు ఎక్కడ వాడి వయసు ఎక్కడ అంటూనే ఉంటారు కదా, మనకి రెండు సార్లు చెప్పిస్తారు ఆ విషయాన్ని. అలా అంటే అలాంటి డీప్ గా ట్రెడిషనల్ సెటప్ మంది, అక్కను ఎలా ప్రేమిస్తారా అన్నట్టుగా ఉన్నదాన్ని ఆయన చాలా ఎఫెక్టివ్ చూపించగలిగాడు. అంటే ఐ థింక్ మారీ సెల్వరాజ్ సెలబ్రేటెడ్ ఏ ఉమెన్స్ లిబరేషన్. నేను ఇష్టపడ్డాను, నేను ఇష్టపడ్డాను అని చెప్పుద్ది, చాలా గట్టి ఫర్మ్గా చెప్పుద్ది. కథలది అక్కడి నుంచి. వాళ్ళ నాన్న ఎవరు చెప్పినా విందు, అలా ఫర్మ్గా ఉండటం అనేది స్త్రీ స్వేచ్ఛని సెలబ్రేట్ చేయడంగా నాకు అనిపించింది. అట్ ది సేమ్ టైం ఇంకొక అమ్మాయి క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, నేషనల్ కాదు అక్క క్యారెక్టర్ ఒకటి, నేషనల్ సెలక్షన్ బోర్డు చైర్మన్ కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి వికలాంగురాలు ఎందుకు అవ్వాలి? అమ్మాయికి 2 కాళ్ళు ఉండవు, వీల్ చైర్లో ఉంటుంది. అమ్మాయి మామూలు కూడా ఉన్నా సినిమాకి ఏం నష్టం జరగదు. కానీ అలా ఒక కాళ్ళు లేని, నడవలేని ఒక యంగ్ ఉమెన్ వీడు బలమైన కాళ్ళతో కబడ్డీ ఆడడానికి ఇష్టపడడం అనే కాంట్రాస్ట్ని జస్టిఫై చేయడం డైరెక్టర్ ఒక పాయింట్ మనకు చెప్దాం అంటున్నాడు. దాన్ని ఎఫెక్టివ్గా చెప్పాడని అనుకున్నా. మీరు చెప్పింది నేను అంటే నేను గుర్తించుకుంటాం అన్నీ కూడా నిజంగా డైరెక్టర్ ఇంటెన్షనల్గా చేసిన పనిలే అనిపిస్తుంది. ఇంటెన్షనల్గా. అయితే ఇందులో మీరు ఇంకొకటి గమనిస్తే ప్రతిభని తొక్కేయడం అనేది ఒకటి ఉంటుంది. ప్రతిభని తొక్కేయడం అంటే అది కులం మనవాడు అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఎదుటివాడు ఎంత ప్రతిభావంతుడైనా కానీ వాడిని పక్కన పెట్టేసే అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది చాలా ఏమంటారు, ఒకవేళ అదే డైరెక్టర్ చెప్పాలనుకుంటే అది రిపీట్ అయిపోయేది, అది రిపిటేషన్ అయిపోయేది. అంటే ఎంత ప్రతిభ ఉన్నా కానీ మీకు ఒక విలేజ్లో మీరు ఒక పలానా కులంలో పుడితే మీకు అంత అదే ఉండదు అనేది ఒక రెగ్యులర్ ట్రోప్. అది జరుగుతూ ఉంటుంది, కానీ అది రిపిటేషన్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది అదే పాయింట్ని ఉరుగురుగా చెప్తుంటారు. కానీ డైరెక్టర్ ఇక్కడ మీకు గమనిస్తే హీరో టాలెంట్ అందరూ ఒప్పుకుంటారు. నా వాడు, వాడు, వీడు, తన పరాయి వాడు, లేదా మనకంటే తక్కువ కులం వాడు, లేదంటే మన ప్రాంతం వాడు కాదు అనే అది భేదం లేకుండా ప్రతి వాడు నువ్వు టాలెంటెడ్, నీకు నేను ఏదో సాయం చేయాలనుకుంటున్నాను, నువ్వు నా వాడివి లేదా నా కులం వాడివి, నా మతం, నా ప్రాంతం వాడివి అనే ఆ ఫీలింగ్ని నాకు నీ ఆట ముందు నేను అదంతా చూపించదలుచుకోలేదు అనే దాన్ని మనకి లాల్ క్యారెక్టర్లో, లాల్ అంటే ఆ యాక్టర్ పేరు లాల్, సినిమాలో అతని క్యారెక్టర్ పేరు మర్చిపోయాను, కానీ భూస్వామి అంటే ఒక లోకల్ ఒక రౌడీ షీటర్, గుండా, ఫ్యాక్షనిస్ట్, లోకల్ ఫ్యాక్షనిస్ట్, అతను ఎంకరేజ్ చేస్తాడు. నీ ఆట చూసి నేను నా టీంలో ఉండాలని నేను అనుకున్నాను, కానీ నువ్వు మా వాడివి కారణందుకు నాకేమీ బాధలేదు. అండ్ నీ ఆట ముఖ్యం, నువ్వు గెలవడం ముఖ్యం, నువ్వు పైకి ఎదగడం ముఖ్యం. అందుకు నువ్వు నా టీంలో లేకపోయినా నువ్వు ఇంకొక టీంలోకి వెళ్ళి అక్కడ ఆడుతున్నా కూడా నేను ఎప్పుడు సంతోషిస్తాను నీ విజయానికి అని చెప్పడం అనేది ఒక గొప్ప స్టేట్మెంట్. దాన్ని వాడు మనస్ఫూర్తిగా చెప్తాడు. ఆ ఫ్యాక్షనిస్ట్ నేను ఎంకరేజ్ చేస్తున్నాను, తక్కువ కులం వాడని తెలిసినప్పుడు కూడా. అయితే దాన్ని ఎంత బాగా రియలిస్టిక్గా తీసాడంటే వాడి దగ్గరకు వచ్చే వీడిని ఆ ఫ్యాక్షనిస్ట్ సపోర్ట్ చేసేడు వీడిని అని చెప్పిస్తారు. అంటే ఇతరులు కూడా హర్షించరు, నీ మిత్రులే నిన్ను హర్షించరు, పెద్ద కులం వాడు సపోర్ట్ చేసుకున్నామని. అది మన సోషియలాజికల్ ట్రాజడీ. దాన్ని చాలా ఎఫెక్టివ్గా చెప్పాడు ఆ విషయంలో. నువ్వు అన్నట్టు ఈ సినిమా ఎందుకు గుర్తు పెట్టుకోవాలి అంటే వాడు ఒక ఇష్యూని ఎఫెక్టివ్గా చెప్పడమే కాకుండా ఇట్స్ ఎ పీస్ ఆఫ్ ఆర్ట్, వర్క్ ఆఫ్ ఆర్ట్. సినిమా ఏరియల్ షాట్స్ వాడటం కానీ, వాళ్ళిద్దరూ కొలంలో పెద్ద కాలువ లాంటి దాంట్లో ఆ కావలించుకొని హీరో పడుకున్న షాట్ ఏరియల్ చూపించడం కానీ, అవి విజువల్ ఇంపాక్ట్ను విపరీతంగా పెంచినాయి. అంటే అన్ని రకాలుగా కేవలం అందంగా తీయటము, ఎఫెక్టివ్గా తీయడమే కాకుండా మీనింగ్ఫుల్గా ఉంటాం సినిమా. మనకి అరే నిజం కదా అని ఖచ్చితంగా అనిపించేలాగా నిజాన్నే తీయటం. అట్ ది సేమ్ టైం తమిళనాడులో ఉన్న పేద దళిత కుటుంబాల వేదనని, వాళ్ళ పెయిన్ని, వాళ్ళ కన్నీళ్ళని అంబేద్కరిజం ఓ పక్కన పైకి వస్తున్నది. లేదు, ప్రతి ఫ్రేమ్లో కాదు, అది చాలా జాగ్రత్తగా ఒక్క ఇంపార్టెంట్ ఫ్రేమ్స్లోనే ఆ ఇంట్లో అంబేద్కర్ బొమ్మ ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్. అది కూడా చాలా జాగ్రత్తగా చూపించాడు దాన్ని. అంటే డైరెక్టర్కి అంత కామన్ సెన్స్ ఉంది. నువ్వు ఇందాక అన్నట్టు డైరెక్టర్ బాగా చదువుకున్నా, వాడు గొప్ప ఊహాశక్తి ఉన్నా అవన్నీ నాకొద్దు. నువ్వు వాటిని తెర మీద ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగావు, అది ఎంత హత్తుకునేట్టుగా, ఎంత మనల్ని కదిలించేట్టుగా
అంటే ఆ కుర్రవాడికి జరిగే అవమానాలు ఉంటాయి. వాడు చాలా బాగా యాక్ట్ చేశాడు. వాడు చాలా గ్లామర్గా చూపించవచ్చు ఆ కుర్రవాడిని. ఒక్క షాట్ కూడా వాడు పరమ దున్నపోతులాగా చూపించాడు వాడిని. ఆ జుట్టు అంతా కట్ చేసి వాడి మొహం వాడిని కొట్టినప్పుడు కానీ వాడి ఆవేశం కానీ సో న్యాచురల్, అంత పవర్ఫుల్గా ఉంది. అది కంప్లీట్లీ డైరెక్టర్స్ ఫిల్మ్ అది. ఆఫ్ కోర్స్ డైరెక్టర్స్ ఫిల్మే సార్. ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది సినిమా మొత్తంలోనూ అంటే సినిమాలో ఒక కామన్ ఎమోషన్ని ఊరిగా డైరెక్టర్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాడు. అదేంటంటే తండ్రి కొడుకు మీద ఉన్న ప్రేమ. దాన్ని ఎంత గొప్పగా చూపించాడంటే ముందు నుంచి తండ్రికి కొడుకు కబడ్డీ ఆడడం ఎందుకు ఇష్టం లేదు అనే ఒక పాయింట్ నుంచి, కొడుకుని కబడ్డీ ఆడమని ప్రోత్సహించడం దగ్గర నుంచి, కొడుకు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం దగ్గర నుంచి, కొడుకు విజయం కోసం తప్పించడం దగ్గర నుంచి, కొడుకుని అంటే వెళ్ళే దారిలో నేను చెయ్యాలి, నేను తండ్రిని కాబట్టి నేను తోచింది చేయాలి అనే ఆ తపనని ఆ క్యారెక్టర్కి పశుపతి అనే ఒక యాక్టర్ని ఎంచుకోవడం అనేది అంటే మనం నేషనల్ లెవెల్ రికగ్నిషన్ అంటే రాలేదు, కానీ పశుపతి అనే ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ దాకా మీరు గమనించుకుంటే చాలా గొప్ప పాత్రలు చేశాడు. మీకు కమల్ హాసన్ విరుమండి అనేది తెలుగులో పోతురాజు అనే పేరుతోటి డబ్బా, ఆ సినిమాలో పాత్ర నుంచి సారపట్ట పారంపర్య అనే దాంట్లో ఒక కోచ్ దాకా గురువు పాత్ర దాకా, ఇప్పుడు ఇందులో ఒక తండ్రి పాత్ర దాకా అతను చేసిన పెర్ఫార్మెన్స్ మన కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి. ముఖ్యంగా అసలు అతను ఎందుకు కొడుకుని కబడ్డీ అనే ఆట నుంచే అతను వెనక్కి లాగుతూ ఉన్నాడంటే అతను తన కథ చెప్తాడు, తన ట్రాజడీ చెప్తాడు. నేను ఒక ఆటగాడిని చూసేవాడిని, అతను గొప్ప కబడ్డీ ఆటగాడు, అతను ఎక్కడ ఆటాడితే అక్కడికి వెళ్ళి చూసేవాడిని, అతనిలాగే నేను మీసాలు పెంచుకున్నాను. అలాంటి ఆటగాడు ఒక రోజు ప్రాణాలు పోయి ఒక దయనీయమైన స్థితిలో శవంగా మారి పంటకాలంలో పడి కనిపించాడు. నాకు ఆ రోజు నాకు భయం వేసింది. నాలో ఉన్న కబడ్డీని వదిలేసుకున్నాను, కానీ మీసాలని పెట్టుకొని తిరుగుతున్నాడని ఆ ట్రాజడీ దగ్గర నుంచి వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఏదో గొడవ జరగబోతుందని భయంతో మెల్లిగా సైకిల్ మీద వెళ్ళిపోతుంటే రౌడీలు దారి కాచి కొట్టినప్పుడు సహజంగా మన బిడ్డ లేదా నా బిడ్డ నా సంతానాన్ని కాపాడుకోవడం అనే ఒక యానిమల్ అది ఉంటుంది, యానిమల్. దాంట్లో ఇద్దరు అలా వాళ్ళకి ఎదురుపడి ఫైట్ చేయడం దగ్గరలో కొడుక్కి చెయ్యి చేస్తే వచ్చి గుండెలు వాదుకుంటూ ఏడవడం దగ్గర నుంచి తన కొడుకు నేషనల్ కబడ్డీ టీంకి సెలెక్ట్ అయ్యాడు, అతను అర్జెంటుగా చెన్నై చేర్చాలి, ఊర్లో చుట్టూ గొడవలు జరుగుతున్నాయి, ఈ వాతావరణంలో మెయిన్ స్ట్రైట్ రోడ్లో వెళ్ళడం, ఈ బళ్ళు దొరక ఏం దొరకవు, అడ్డదారిని తీసుకొని ఎక్కడికో వెళ్ళి బస్ ఎక్కించడం ఇంకేదో చేస్తే వెళ్ళొచ్చు అనే దగ్గర అతనికి తన కొడుకు మీద ఉన్న శ్రద్ధ, ఒక భయము శ్రద్ధ, అసలు తన కొడుకుని ఊరికి హెచ్చరించడం దగ్గర నుంచి తన కొడుకు కబడ్డీ ఆడిన ప్రతి చోటికి అతను కూడా ఏదో ఒక సెక్యూరిటీ ఇవ్వాలి అన్నట్టుగా ఒక కత్తి ఒకటి బొడ్లో పెట్టుకొని తిరగడం దగ్గర నుంచి ఇలా మీకు మొత్తం సీన్ అంతా ధ్రువ్ అనేవాడు హీరో అయితే తన పాత్రను కూడా మరిపించే హీరోని కూడా మరిపించే లెవెల్లో పశుపతి చేసిన చాలా స్టెర్లింగ్ పెర్ఫార్మెన్స్ పశుపతి. డైరెక్టర్ ఇంకో విషయం చెప్పడంలో చాలా సక్సెస్ అయింది. ఎక్కడంటే ఆ గ్రామాల్లో ఉండే కక్షలు, ఎవరిని కొడుతున్నాడు, ఎందుకు చంపుతున్నారు, చాలా అర్థం లేనివి, చాలా వ్యర్థమైనవి, ఎందుకు పనికిమాలిన పగలు కక్షలు, ఒక నలుగురు ఆరుగురు ఇంకొక 10 మంది ఎందుకు కొడతారు అనేది మళ్ళీ దానికి పొయిటిక్ జస్టిస్ లాగా ఇండియా పాకిస్తాన్ ఒక క్రికెట్ మరో మ్యాచ్ ఆడితే అనుకో, ఎందుకు అంత కక్షది, ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ మ్యాచ్, ఇట్స్ ఎ గేమ్, ఒకడు గెలుస్తారు ఒకడు ఓడిపోతారు ఒకసారి, అంతే కదా. దాన్ని మనల్ని పగలు ప్రతీకారాలుగా మార్చి దాన్ని అతి చేసి చేస్తున్నారనే దాన్ని చాలా ఎఫెక్టివ్ ఈ రెండు కలిపాడు. అవును సార్. అంటే నాకు ఈ సినిమాలో డైరెక్టర్ చెప్పదలుచుకున్న పాయింట్ ఇది, మీరు చెప్పిన మీ అబ్జర్వేషన్లు ఏంటంటే జీవితంలో విలన్లు ఉండరు, లేదా ఒక విలన్ ఉండరు, విలన్లు ఉంటారు, లేదా పరిస్థితులు విలన్లు అవుతాయి. మీరు అసలు ఈ కథలో నాకు నచ్చిన పెద్ద ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి, హీరో ఉన్న ప్రాంతంలో 2 వర్గాలుగా జనాలు చీలిపోయి ఉన్నారు. ఒక వర్గం ఒక వ్యక్తిని అభిమానిస్తుంది, ఇంకో వర్గం ఇంకొక వ్యక్తిని అభిమానిస్తుంది. ఆ అభిమాని ఏ లెవెల్లో అంటే వాళ్ళ ఇళ్లలో అతని ఫోటోలు పెట్టుకుంటారు, చేతి మీద పేర్లు పచ్చబొట్టు పెంచుకొని మరీ తిరుగుతుంటారు. క్లియర్లీ దెర్ ఇస్ అ లైన్, నేను వాడి వర్గం, నేను వీడి వర్గం, నేను వీడు అంటే నాకు వాడు పడదు, వాడంటే నాకు వీడు పడదు.
అండ్ ఈ పాయింట్ని నేనేమి కేవలం తమిళ్ ప్రాంతానికో లేదా ఆ తూతుక్కుడి లేదా ఈ కథ జరుగుతున్న ప్రాంతానికి ప్రత్యేకంగా నేను అన్నాను. మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, ఇండియా అంతా ఉంటుంది అది. ఇండియాలో అంతా కదా. మనం తెలుగు వాళ్ళని ఒకవేళ మనం అనుకుంటే మనకి ఊర్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ ఒక వర్గం ఉంటుంది, టీడీపీ ఇంకో వర్గం ఉంటుంది, ఈ రెండు వర్గాల మధ్యలో జనసేన ఒక మూల ఇంకో వర్గం ఉంటుంది, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. సో నేను ఈ సినిమాని అంటే చాలా మంది అంటుంటారు ఈ సినిమాలు చూడాలంటే మీకు తమిళ రాజకీయాలు తెలియాలి, తమిళ నేటివిటీ తెలియాలి అని చెప్పి. ఏమీ కాదు, ఈ సినిమాని తెలుగు వాళ్ళు కూడా అలాగే చూసి ఈజీగా దాన్ని రిలేట్ చేసుకోగలిగే కథ అని నాకు అనిపించింది. ముఖ్యంగా ఈ రెండు వర్గాలకి నాయకులుగా ఉన్న లాల్, అమీర్, ఈ రెండు పాత్రలు వాళ్ళు పోషించిన విధానం మీరు గమనించినట్లయితే లాల్ క్యారెక్టర్ ధ్రువ్ని ఒక వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది, కానీ మనం అనుకుంటాం అమీర్ క్యారెక్టర్ కూడా అతను కలుస్తుందేమో అని చెప్పి. ఇది ఇంకొక హీరో ఈ అమీర్ వర్గానికి చెందినవాడు, అతని ఏదైతే ఒక సామాజిక వర్గం ఉంటుందో అదంతా అమీర్ అనే ఈ వ్యక్తికి సపోర్ట్ చేస్తుంటది. మనం అనుకుంటా ఈ వ్యక్తి ఎప్పుడో వచ్చి అతను కలుస్తాడు, కన్ఫ్రంట్ చేస్తాడని. సినిమా మొత్తంలో ఎక్కడ ఆ సీన్ కాదు. ఉల్టా ఏం జరుగుతుందంటే లాల్ ఇంకొక వర్గానికి చెందిన ఈ హెడ్ ఎవరైతే ఉన్నాడో అతను వచ్చి కలుస్తాడు, అతను ఎంకరేజ్ చేస్తాడు. కాన్ఫ్లిక్ట్ అది, నువ్వు ఆ వర్గానికి చెందినవాడైనా కానీ ఆటగాడు కాబట్టి ఇతను అతన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అతనికి ఇది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు తెలీదు, నేను నీ ఆటని చూసే నేను మెచ్చుకుంటున్నాను అనే దాన్ని కథలో ఒక మెయిన్ పాయింట్ గా కథలో ఇదే పెద్ద కాన్ఫ్లిక్ట్. ఎందుకంటే క్లైమాక్స్ రీచ్ అయ్యేసరికి టెన్షన్ బిల్డ్ చేయడం కోసం ఈ రెండు పాత్రలు చచ్చిపోతాయి, మొత్తం పెద్ద కమ్యూనల్ వైలెన్స్ ఎరప్ట్ అవుతుంది. ఆ ఎరప్షన్ మధ్యలో అది ఒక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు హీరో ముందు నాటకం ఏంటంటే ఈ కమ్యూనల్ వైలెన్సెస్ మధ్యలోంచి అతను వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళాలి. ఇంత కథ చెప్పినప్పుడు ఇది ఎన్ని చెప్పినా ఒక కమర్షియల్ సినిమాయే కనుక బ్రేక్ కోసం ఇంత కక్షలు వైలెన్స్ సీరియస్ బ్రేక్ కోసం ఒక క్లబ్ డ్యాన్స్ పెట్టడం కానీ ఒక హీరోయిన్ ఒక డ్రీమ్ సాంగ్ పెట్టడం కానీ అలాంటివి పని కట్టుకొని చేయలేదు. అది ఎంత సాహసం, అది సాహసం అని. కొన్ని కోట్లు పెడితే సినిమా కదా, డబ్బు పోయి జనం నేను రిజెక్ట్ చేయొచ్చు. సాహసం మీకు ఇది సాహసం ఎప్పుడు అవుతుంది అంటే మీరు తెలుగులో తీస్తే సాహసం అవుతుంది, మీరు హిందీలో తీస్తే సాహసం అవుతుంది. మీకు తమిళ్లో ఈ సాహసం చేయడానికి డైరెక్టర్స్ కి ధైర్యం ఉంటుంది, ధైర్యమే కాదు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. పైగా మనం ఇప్పుడు తమిళ్లో ఒక అది నడుస్తుంది చర్చ. ఎందుకంటే ఈ మధ్య ఈ సినిమా రిలీజ్ సందర్భంలోనే చాలా మంది జర్నలిస్టులు అడిగారు, ఏంటి సార్ ఇప్పుడు చూడు మీరు కాస్ట్ రాజకీయాలు సినిమాలు తీస్తుంటారు, మీరు ఎందుకు మన సినిమాని గ్లోబల్ లెవెల్లో మిగతా ఇండస్ట్రీలు తీసుకెళ్ళట్లేదని క్వశ్చన్ వస్తే ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ లేదా ఈ డైరెక్టర్ కి చాలా గురువు లాంటి పారంజిత్ ఏమన్నాడంటే, అరే బాబు సంవత్సరానికి తమిళ నుంచి 600 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 600 సినిమాలు చేయలేని పనిని మేము ముగ్గురు డైరెక్టర్ల పేర్లు వినిపిస్తుంటాయి. పారంజిత్, మారి సెల్వరాజు, వెట్రిమారన్, ఈ ముగ్గురు దిగ్దర్శకులు ఇప్పుడు తమిళ్ సినిమాకి. ఈ ముగ్గురు తమిళ సినిమా ఐడెంటిటీగా మారారు. వీళ్ళ సినిమాల్లో మీకు ఇలా అనవసరమైన క్లబ్ డాన్సులు అంటే ఇఫ్ దే ఆర్ చూసింగ్ ఎంటర్టైన్, ఇఫ్ దే మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తున్నాను లేదా నేను జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం సినిమా తీస్తున్నాను అంటే మీరు చెప్పిన క్లబ్ డాన్స్ పెట్టడానికి వాళ్ళకే ఇబ్బంది లేదు. కానీ వాళ్ళొక సోషల్ పర్పస్ అనే సోషల్ పర్పస్ ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు సినిమా క్రాఫ్ట్ ని వాడటంలో కూడా చాలా అదే అనమాట, అంటే ఎక్స్పర్ట్స్. వీళ్ళు క్రాఫ్ట్ పరంగా కూడా చాలా ఎక్స్పర్ట్. చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాని దాన్ని కంపేర్ చేయడం ఏంటంటే మన దగ్గర సోషల్ బేస్డ్ సినిమాలు లేదా ఒక పర్టికులర్ రాజకీయ సినిమాలను చూసుకుంటే ఆ సినిమాల్లో మీకు క్రాఫ్ట్ కరువు అవుతుంది. మీకు సినిమా ఇప్పుడు మనం ఇన్ని షార్ట్ల గురించి దాని గురించి దీని గురించి మ్యూజిక్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం కదా, ఈ సినిమాలు అవేమి ఉండవు. జస్ట్ అదే ఆ కథ నడుస్తూ ఉంటుంది అంతే. చాలా ప్లెయిన్గా చాలా స్టేల్గా నడుస్తుంటుంది. అక్కడ వాళ్ళు దాన్ని వీలైనంత కమర్షియల్ యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు అసురన్ అనే సినిమా అది ఎంత సోషల్ ఇష్యూ సోషల్ బేస్డ్ సినిమా, ఇష్యూ బేస్డ్ సినిమా అయినా కానీ మీకు హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్లు పడతాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఇది ఎలా ఉంటుందంటే మ్యూజిక్ అయినా
సినిమాటోగ్రఫీ అయినా ఎలివేషన్లు అయినా ఏదైనా కానీ క్యారెక్టర్లు ఎలివేట్ అవ్వాలి, కథ ముందుకు వెళ్ళాలి, కథ చెప్పాలి అనే ఒక కాన్షియస్ డెసిషన్స్తో తప్ప ఏదో ఉంది కాబట్టి దాన్ని ఒక ఎలివేషన్ అనేది హీరో కాబట్టి ఎలివేషన్ ఇద్దాము, హీరో కాబట్టి ఒక పాట పెడదాం, హీరో ఒక మాస్ సినిమా కాబట్టి ఒక ఐటమ్ సాంగ్ పెడదాము అనేది అక్కడ లేదు. ఆ పద్ధతి అనేది చాలా మంచిది, గొప్పది కూడా. ఈవెన్ సంగీతంలో కూడా ఎక్కువ ఫైట్స్ అవన్నీ ఉన్నప్పుడు కూడా అసలు డప్పుతోనే సినిమా ప్రారంభం అవుతుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ డప్పుని చాలా ఎఫెక్టివ్గా వాడారు సినిమాలో. నిజంగా మ్యూజిక్ డైరెక్టరు, అలాంటి మ్యూజిక్ డైరెక్టరు, అలాంటి ఫోటోగ్రాఫరు ఉండటం, ఉన్న 2 పాటలు కూడా చాలా చాలా బాగా హత్తుకునేలా ఉన్నాయి. నాకు ఈ సినిమా ఎలా అనిపిస్తుంది అంటే అరౌండ్ 35 years ఉంటుంది అతని వయసు. ఒక 40 ఏళ్ల లోపు ఉన్న వాడే ఇప్పటికి తీసిన 4 సినిమాలు దాదాపు అవుట్ స్టాండింగ్ ఉన్న ఫిల్మ్స్ చేశాడు. ఇతను చాలా పెద్ద హోప్గా కనిపిస్తున్నాడు. మీరు హోప్ అంటున్నారు కాబట్టి బహుశా సినిమాని నిజంగా సినిమాని అభిమానించి ఆరాధించే వాళ్ళకి ఏమైనా హోప్గా అవుతాడేమో. కానీ మనం ఇప్పుడు పాన్ ఇండియా లెక్కలేసుకొని మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మార్కెట్కి మీకు పారంజిత్, వెట్రిమారన్ లేదా మారి సెల్వరాజు ఆ మార్కెట్ని అప్పీల్ చేసే సినిమాలు వీళ్ళు తీసినా కానీ వీళ్ళు తీయాలని అనుకోరు. ఒకటి ఆ హోపు అంటే మనం వాళ్ళని అలా ఊహించుకోలేము. కానీ వీళ్ళ సినిమాలు ఏమైనా మంచి వస్తే మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, నేను ఈ సినిమాలో గమనించిన మ్యూజిక్ చాలా బాగుంది, వినడానికి చాలా బాగుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే బహుశా ఒక జనరేషన్ లిరిక్ రైటర్లు చచ్చిపోవడం వల్ల ఆ లోపం వచ్చిందేమో. వెటూరి, వెన్నెలకంటి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా తమిళ సినిమా నుంచి తెలుగులోకి వచ్చిన గొప్ప పాటలు ఉన్నాయి ఆ ట్యూన్లకి వాటిలో. ఇందులోకి వస్తే నాకు ఎందుకో సాహిత్యం కొంచెం అంటే అంత పాడుకొని వినదగ్గ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఎలాంటి సాహిత్యం నాకేం కనబడలేదు. కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వాటిని చిత్రించిన పద్ధతి అయితే మౌంటేజ్ షాట్స్ లో కథ జరుగుతున్నప్పుడు జరిగే ఒక దానిలాగా వేశారు. ఇంకొకటి గ్రామాల్లో ఈ పాటలు పాడే సంస్కృతి ఉంటుంది. ఏదైనా పూజలు జరుగుతున్నప్పుడు ఎవరినో పిలిపించి వాడికి మైకిచ్చి పాట పాడిస్తుంటారు. ఇంకొక సందర్భంలో మరొక విధంగా పాటలు పాడడం అనేది ఉంటుంది. ఎక్కడ హీరో చేత ఏదో వెనకాల ఒక 100 మందిని పెట్టి డాన్స్ చేయించడాలు ఇలాంటి పనులు ఏం చేయకుండా చాలా చక్కగా చిత్రించారు. ముఖ్యంగా ఏంటంటే హీరో కబడ్డీ ఆడుతుంటే హీరో విజయం కోసం వాళ్ళ నాన్న ఊగడం అనే దాన్ని ఒకటి చూపించారు, చూసారా? దేవుడిని ప్రార్థించడం అంటే ఇదేమి వాళ్ళకేం కాదు కదా. ఇప్పుడు కూడా ఊర్లో ఏదైనా జరిగితే మన వాళ్ళు పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, పొర్లు దండాలు పెడతారు. ఇది కూడా అలాంటి ఒక రిచువలే. సో దాన్ని వాడుకోవడం అనేది అంటే డైరెక్టర్కి ఆ విలేజ్ లైఫ్ మీద, ఆ పద్ధతుల మీద, వాళ్ళ నమ్మకాల మీద ఉన్న ఆ కమాండ్ని అంటే అండర్స్టాండింగ్ని ఎంత బాగా చూపించాడంటే ఈ కథలో. ఐ మీన్ మనం ఎంత మాట్లాడుకోవచ్చు దాని గురించి. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పుడన్నీ మీరు అన్నట్టు పాన్ ఇండియన్ సినిమాలు 1000 కోట్లు 100 కోట్ల సినిమా వస్తున్నాయి కదా. కానీ ఇలాంటి మంచి సినిమా, గొప్ప సినిమాలు ఇలాంటివి అంటే నిజంగా వాళ్ళు సోషల్ ఇష్యూ, దళితుల ఇష్యూ చెప్పినా సరే, ఒక రకంగా అంబేద్కరిజాన్ని కొంత ప్రమోట్ చేసినా సరే, అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమా పని చేయదు కదా, అది పీస్ ఆఫ్ ఆర్ట్గానే ఉంచారు. ఒట్టి ప్రచారం చేయలేక కాదు వాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ని పెట్టి పెద్ద విగ్రహాలు చూపించి వాళ్ళు ఊరేగింపులే జరపలేక కాదు. కానీ అది లేకుండా దాన్ని ఒక అంటే కళాత్మక దృష్టి లోపం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి సినిమాలు నచ్చవు. కళాత్మక దృష్టి లోపం అనేది సీరియస్ ప్రాబ్లం అని నేను అంటాను. అలా లేకుండా తీయగలిగాడు, అంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలిగాడు, చాలు. ఇంకా అంటే నేను ఈ సినిమాకి నాకు ప్యారలల్స్ కూడా కనిపిస్తాయి. అంటే ప్యారలల్స్ అంటే ఈ సినిమాని ఇప్పుడు ఫర్ సపోజ్ మారి సెల్వరాజ్ బైసన్ తీసినట్టే మన పారంజిత్ సార్పట్ట తీశాడు. ఇంకో సినిమా ఉంది, అందులో గేమ్ అంత ప్రధానం కాదు కానీ నాకు వీటికి అంటే నేను ఈ మూడింటిని పక్కన పెట్టి ఒక కైండ్ ఆఫ్ లింక్ కూడా కాదు, ఒక సోల్ ఫుల్లీ ఈ కనెక్టెడ్ ఏమనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక జానర్. వడ చెన్నై అనే సినిమా. వడ చెన్నై అనే సినిమాలో హీరో వాళ్ళకి అక్కడ లోకల్ క్లబ్లు ఉంటాయి అన్నమాట, వాళ్ళు ఉన్న ప్లేస్లో. ఆ క్లబ్లో హీరో క్యారమ్స్ ఆడుతూ ఉంటాడు. హీరో కొంచెం ఆ క్యారమ్ గేమ్లో కొంచెం పైకి ఎదిగి కొంచెం నేషనల్ లెవెల్లో ఏమైనా పేరు తెచ్చుకుంటే అక్కడ ఏదో ఉద్యోగం తెచ్చుకోవాలనేది అక్కడ అతని డ్రీమ్. ఆ డ్రీమ్
టైం టు టైం అది ఎలా ఈ చుట్టూ ఉన్న కండిషన్స్ వల్ల అది ఎలా పక్కకి వెళ్ళిపోయింది అనేది వడ చెన్నైలో ఒక పాయింట్ అదే మెయిన్ పాయింట్ కాదు, అదొక పాయింట్. సార్పట్టలో అది ఒక బాక్సింగ్ అనేది ఒకప్పుడు వాళ్ళకి ట్రెడిషన్ ఉండేదని అది ఒక కనిపిస్తుంది. మనకి మారి సెల్వరాజు ఇందులో కబడ్డీని వాడుకున్నాడు. అయితే ఇలాంటి ఒక బలమైన కథల్ని మనం తెలుగులో చెప్పలేకపోవడం లేదా దీన్ని ఈ విధంగా చెప్పలేకపోవడం అనే దాన్ని నేను ఈ ఇష్యూ అందరూ ఇదే మాట అంటున్నారు. ఫలానా సినిమా సార్పట్ అద్భుతంగా ఉంది, తెలుగులో ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుందో అలా అంటున్నారు. ఎందుకు తెలుగులో మన వడ్డీ వ్యాపారం చేసుకునివ్వు, వాళ్ళు మంచి సినిమాలు తీసుకునివ్వు, వాళ్ళు ఇండియన్సే కదా. తమిళ్లో మలయాళం మంచి సినిమా తీసుకున్నానుకో తీని మన సినిమా మనం తీసుకుందాం. అంటే మన సినిమా అనేది మిగలట్లేదు అనేది నేను అంటాను. వాళ్ళు చేసుకున్నారు కదా మన సినిమా అనేది, అది వాళ్ళు చేసుకున్న ఆత్మహత్య. అది కొంచెం ఖరీదైన ఆత్మహత్య. ఒక 200-300 కోట్లు పెడితే కానీ మనకు సరదా తీరదు. దానికి తగ్గ హీరోయిన్ ఉండాలి, ఈ పిచ్చి ఎలివేషన్లు ఉండాలి, ఫైట్లు పాటలు పాత ఫార్ములాయి కదా. కానీ వాళ్ళు సేవ్ చేస్తున్నారు కదా ఫిల్మ్ని. ఇండియన్ ఫిల్మ్ అనేది ఇది ప్రపంచాన్ని చూపించుకోవడానికి. మలయాళ సినిమా తమిళ సినిమా దే ఆర్ మేకింగ్ వేవ్స్. అయితే ఆర్టిస్టిక్గా తీస్తున్నారు అనేది అందులో ఉన్న ఆనందం అంతా. ఏవో పిచ్చి సినిమాలు తీసి అలా కాదు కదా. మనకు అస్సలు లేవని కాదు, కానీ తక్కువ ఉన్నాయి, బాగా తక్కువ, నెగ్లిజిబుల్. గ్రేట్ సర్వీస్ ఈ టైంలో చేయడం. అది పైగా అంటే ఎంత కాన్ఫ్లిక్ట్ ఇండియన్ పాలిటిక్స్ని తీసుకున్నప్పుడు చాలా బాగాలేదు కండిషన్స్. ఆ టైంలో వాళ్ళంతా తీయడం నేను సాహసం అనుకుంటున్నాను. అలాగా అంటే సాహసం అంటే అది ఒక బలమైన రాజకీయ ఏమంటారు సపోర్ట్ అక్కడ డైరెక్టర్లకు ఉందని నేను అనుకుంటా. మీరు గమనించినట్లయితే ఈ డైరెక్టర్లందరికీ ఆ రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ డెఫినెట్ గా వీళ్ళ ఉద్యమం కూడా ఉంది కనుక ఆ ఉద్యమం ద్రవిడ ఉద్యమం బలమైన ద్రవిడ ఉద్యమం. ఇందులో ప్రజానాయకుడిగా ఉన్నాడే అతను విసికే పార్టీ నాయకుడు రోల్ ఇచ్చారు. నువ్వు గమనించలేదు అది. ఆయన క్యారెక్టర్ ఆ గడ్డమా కళ్ళజోడు తమిళ్ విసికే అతను ఆ క్యారెక్టర్ బాగా చేశాడు. అంటే మీరు గమనించినట్లయితే మొన్న కూడా కొన్నేళ్ల క్రితం ఒక పొలిటికల్ అంటే పాలిటిక్స్ సినిమా వాళ్ళతో ఒక పొలిటికల్ మీటింగ్ నడిచింది. అందులో స్టాలిన్తో పాటు ఈ డైరెక్టర్లు అందరూ ఉన్నారు. తమిళ సినిమాల్లో వీళ్ళందరూ ఇలాంటి అంటే ఇంకొక వినూత్నమైన డైరెక్టర్, విలక్షణమైన డైరెక్టర్ త్యాగరాజు కుమార్ రాజాతో పాటు నుంచి మీకు యాక్టర్లు సత్యరాజు, ప్రకాష్ రాజు, మీకు డైరెక్టర్లు మారి సెల్వరాజు, పారంజిత్, వెట్రిమారన్, వీళ్ళందరికీ అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి సినిమాలని అక్కడ గవర్నమెంట్ అడ్డుకోదు. ఈ సింబాలిజంని వాళ్ళు కాదని చెప్పన్నారు. అయితే ఇంకొకటి నాకు ఐరనీ అనాలా ట్రాజడీ అనాలా అర్థం కాదు ఏంటంటే, మీ సినిమా 1990లో ఈ కథ నడుస్తుంది, 1970లో సారపట్ట నడుస్తుంది, ఇంకేదో టైంలో ఇది నడుస్తుంది. ఇంతకాలం అయినా కూడా తమిళనాడులో కులానికి మతానికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ద్రవిడ ఉద్యమం నడిచినా కూడా ఇప్పటికీ తమిళనాడులో కులం అనేది ఒక పెద్ద సమస్య. ఇప్పటికీ అక్కడ గుళ్ళలోకి కొన్ని ఊళ్ళలో దళితులు రానివ్వరు. ఇప్పటికీ అక్కడ అంటరానితనం అనేది అన్ని కొన్ని కులాలు పాటిస్తూ ఉన్నాయనేది ఉంది. అదే ప్రాబ్లం మనకు కూడా ఉంది. బీహార్ ఉంది, యూపీ ఉంది. యూపీ బీహార్ అది అంటే వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇక్కడ వాళ్ళు కొంత రిపేర్ నడుస్తుంది ఏమో అనిపిస్తుంది ఈ సినిమాలు. కొంత అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఆ తర్వాత జనరేషన్ కి మెల్లిమెల్లిగా వీళ్ళు కొంత డెఫినెట్ గా దాన్ని ఉపయోగపడతాయి, అర్థం అవుతాయి. మన దగ్గర అది అలాంటిది లేకపోవడం వలన అనేది ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎవడో అమెరికా వెళ్ళి అక్కడ చదువుకొని ఎంఏనో ఇంకేదో చదువుకుంటాడు. వాడి కాన్వకేషన్లో ఒక రాజకీయ పార్టీ జెండా ఇలా పెట్టుకొని వాడు అంటే ఒక కులానికి సంబంధించిన రాజకీయ పార్టీ జెండాని వాడు పెట్టుకుంటాడు. అదంతా దేని నుంచి వస్తుంది? ఒక కులం పేరుతో ఉన్న ఒక కులం పేరుతో పలానా రెడ్డి గారు, పలానా నాయుడు గారు, పలానా చౌదరి గారు, పలానా అనే దాంతో ఒక హీరో ఆ పేరు పెట్టుకుని ఒక సినిమా తీస్తుంటాడు. ఆ సినిమా తీయడం ఏం చేస్తుంది? ఆ కులం వాడికి లేదా ఆ ప్రాంతం వాడికి ఒక బల్బుని క్రియేట్ చేస్తుంది. దానివల్ల వాడు అమెరికా వెళ్ళని, అర్జెంటీనా వెళ్ళని, స్పేస్లోకి వెళ్ళని వాడు ఆ పలానా కులం పేరుని గుండెల మీద పచ్చపొడిపించుకొని తిరుగుతూ ఉంటాడు. సో ఇక్కడ అది జరగడం లేదనేది అంటే ఇది ఎక్కడో కాడ మొదలు పెట్టాలి, మొదలైతే బాగుండేది అనేది మన తెలుగు సమాజానికి అవసరం అని నేను అంట. ఒక అభిప్రాయంతో ఉండటం, ఇలా జరిగితే బాగుంటుంది, విజువల్ థింకింగ్ అంటాం, అలా ఉండటం వేరు. సినిమా అనేది బిగ్ బిజినెస్ కనుక వాళ్ళు తీయటం వేరు. మన వాళ్ళు తీయటం లేదు అని చింతించాకంటే వాళ్ళు మంచిగా తీస్తున్నారు అనుకోవడంలోనే సొలేసింది మనకు. అంటే ఒక వెట్రిమారన్ లాంటి వాడు, మారి సెల్వరాజు లాంటి వాళ్ళు ఈ టైమ్స్ని సేవ్ చేశారు. నువ్వు అన్నట్టుగా పర్సనాలిటీకి
ముందు తరాలకి ఇది మన సినిమా అని చెప్పుకోగలిగే ధైర్యాన్ని గర్వాన్ని ఇచ్చారని అనుకుంటున్నాను. అభివృద్ధి ఇచ్చారు సార్. ఇలాంటి సినిమాలు మళ్ళీ ముందే వస్తే ఇంకా మేబీ మరి ఇలా నుంచి మరిన్ని మంచి సినిమాలు చూస్తామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొక మారి సెల్వరాజ్ సినిమా కోసం వెయిట్ చేద్దాం. ఇంకొక మారి సెల్వరాజ్ సినిమా కోసం, ఒక పారంజిత్ సినిమా కోసం, వెట్రిమారన్ నేనైతే ఈ విషయంలో వెట్రి మొదటి అడుగు వేశాడేమో అని నేను అనుకుంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడు గుర్తుందిగా? గుర్తుంది, తప్పకుండా గుర్తుంది. నేను సార్ మనం తమిళ్లోనే సినిమా చేద్దాం, మనం దాన్ని తెలుగులో డబ్ చేద్దాం అని అన్నాడు. అంటే తను ఒక ఫిల్మ్ మేకర్గా మన తెలుగు హీరోలకు అలాంటి సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసరికి మనకున్న సమీకరణాలు వేరే కదా. మనం ఒక ప్రాంతంలో కథ చెప్తున్నామంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఒక జానరాలో చేయాలి. గోదావరి జిల్లాలకు సంబంధించిన కథ చేస్తున్నామంటే హీరో అది కామెడీ సినిమా అయి ఉండాలి. తెలంగాణకి సంబంధించి ఒక సినిమా చేస్తున్నామంటే అదొక పర్టికులర్ జానరా అయి ఉండాలి. రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక సినిమా చేస్తున్నామంటే అదొక పర్టికులర్. అదే అంటే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అంత పెద్ద హీరో అయ్యి ఉండి నేను వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలి ఉంది అని అన్నాడంటే అది ఆ మాట చాలా విషయాలు చెప్తుంది. చాలా విషయాలు కాదు సార్. అంటే ఒక టైంలో వెట్రి మారన్ తోటి ఎన్టీఆర్ సినిమా చేద్దామని మాటలు నడిచాయి, డిస్కషన్స్ కూడా నడిచాయని చెప్పి. తీశారు తీయలేదని కాదు, తన విజువల్ థింకింగ్ కాదు. మేబీ ఫ్యూచర్లో మనం ఒక రోజు అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటిది జరిగినట్లయితే తప్పకుండా అది చాలా గొప్ప సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. అదే ఎన్టీఆర్ కున్న మాస్ పుల్ తోటి వెట్రి మారన్ లాంటి ఒక బలమైన కథ చెప్పగలిగే ఒక గొప్ప దర్శకుడు కానీ తోడైతే అది బహుశా ఇట్ కెన్ క్రాస్ బ్యారియర్, ఆల్ ద బ్యారియర్స్. రైట్.